నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మన ఏపీపీఎస్సీ నిర్వహించే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టుల ఎంపిక ప్రక్రియ గురించి ఆ, కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా పరీక్షా విధానం, సిలబస్ వీటి మీద అభ్యర్థులకు స్పష్టత ఉండాలి కదా. అవును, ఈ పరీక్ష రాయాలనుకునే వారికి ఇది చాలా కీలకం. మన దగ్గరున్న అధికారిక సమాచారం ప్రకారం దీన్ని విశ్లేషిద్దాం. కరెక్ట్. ముందుగా చూస్తే ఎంపిక ప్రక్రియలో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, అంటే ప్రిలిమ్స్ అనుకోవచ్చు. ప్రిలిమ్స్. రెండోది మెయిన్స్ పరీక్ష. ఇంకో విషయం ఏంటంటే రెండూ ఆబ్జెక్టివ్ టైపే, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలన్మాట. ఓకే, సరే. మరి మొదటగా ఆ ప్రిలిమ్స్ గురించి కాస్త వివరంగా చెప్పండి. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్లో 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనికి 50 ప్రశ్నలు, 50 మార్కులు. ఓకే, 50 మార్క్స్. మరి సెక్షన్ బి? సెక్షన్ బి వచ్చి హిందూ తత్వశాస్త్రం ఇంకా ఆలయ వ్యవస్థ. దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. 100 ప్రశ్నలు, 100 మార్కులు. ఓహో, అంటే మొత్తం 150 మార్కుల పేపర్ అనమాట ప్రిలిమ్స్. సెక్షన్ బికి డబుల్ వెయిటేజ్ ఉంది. అవును, 150 మార్కులు. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? నెగటివ్ మార్కింగ్ గురించా? ఎగ్జాక్ట్లీ. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు అంటే 0.33 మార్కులు కట్ అవుతాయి. ఓ, అంటే ఊరికే గెస్ చేయడం కష్టం, జాగ్రత్తగా ఉండాలి. అవును, ఖచ్చితత్వం చాలా అవసరం ఇక్కడ. తెలియనివే వదిలేయడం బెటరేమో కొన్నిసార్లు. రైట్. ప్రిలిమ్స్ దాటితే తర్వాత మెయిన్స్. మరి దాని సరళి ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ లాగే ఉంటుందా లేక ఏమైనా తేడాలున్నాయా? మెయిన్స్లో కూడా అవే 2 సబ్జెక్టులు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిందూ తత్వశాస్త్రం అండ్ ఆలయ వ్యవస్థ. ఓకే. కానీ ఇక్కడ ప్రతి పేపర్కి 150 ప్రశ్నలిస్తారు, మార్కులు కూడా 150, సమయం కూడా 150 నిమిషాలు. అంటే ప్రశ్నలు మార్కులు పెరిగాయన్నమాట. ప్రతి పేపర్కి 3 గంటలు కాదు, 2.5 గంటల సమయం. అవును, 2.5 గంటలు. ఇక్కడ 2 పేపర్లకి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. మరి నెగటివ్ మార్కింగ్ సంగతి మెయిన్స్లో కూడా ఉంటుందా? ఉంది. ప్రిలిమ్స్ లాగే ఇక్కడ కూడా ప్రతి తప్పు జవాబుకి 0.33 మార్కులు కోత విధిస్తారు. సరే, అంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా నెగటివ్ మార్కింగ్ విషయంలో జాగ్రత్త తప్పనిసరి. తప్పకుండా. స్పీడ్తో పాటు అక్యురసీ కూడా చాలా ముఖ్యం. ఓకే, పరీక్షా విధానంపై ఒక స్పష్టత వచ్చింది. ఇక సిలబస్ విషయానికొద్దాం. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్లాగా అనిపిస్తోంది. నిజమే, దీని పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంఘటనలు అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మన డైలీ లైఫ్లో సైన్స్ అప్లికేషన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, అందులోనూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు. అంటే ఏపీ హిస్టరీ కూడా చదవాలి. అవును, అలాగే ఇండియన్ పాలిటీ గవర్నెన్స్. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ దృష్టితో చూడాలి. ఓకే. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్, జాగ్రఫీ ఇండియా, ఏపీ 2, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, చివరిగా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు. ఇవన్నీ ఉన్నాయి. అబ్బా, చాలా పెద్ద లిస్టే ఉంది. అంటే దాదాపు అన్ని గ్రూప్ పరీక్షలకుండే సిలబస్తో పాటు ఏపీ స్పెసిఫిక్ అంశాలు కూడా బాగా చదవాలన్నమాట. అవును, జనరల్ స్టడీస్ అంటేనే అదొక సముద్రం లాంటిది. మరి రెండో పేపర్ సంగతేంటి? హిందూ తత్వశాస్త్రం అండ్ ఆలయ వ్యవస్థ. ఇది కొంచెం స్పెసిఫిక్గా ఉంది కదా? అవును, ఇది చాలా నిర్దిష్టమైన సిలబస్, కానీ ఇందులో కూడా చాలా లోతుగా వెళ్ళాలి. రామాయణం, మహాభారతం, భాగవతం వీటిపై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ముఖ్యమైన పాత్రలు, పర్వాలు లేదా స్కంధాలు, కథ జరిగిన ప్రదేశాలు, ఇవన్నీ. ఇతిహాసాలతో పాటు పురాణాల గురించి కూడా అడిగారా? అష్టాదశ పురాణాల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. వాటితో పాటు వివిధ ఆగవాలు అంటే ఆలయ నిర్మాణం, పూజా విధానాలుంటాయి కదా, వైఖానసం, పాంచరాత్రం, శైవం, శాక్తేయం, వీటి గురించి కూడా తెలియాలి. ఓకే, ఆగమాలు కూడా సిలబస్లో భాగమే అన్నమాట. అవును. ఇంకా హిందూ పండుగలు, వాటి ప్రాముఖ్యత, వేదాలు, ఉపనిషత్తులు, ధర్మాలు, యజ్ఞాలు అంటే వేద సంస్కృతి గురించి. అలాగే వివిధ తత్వాలు
అంటే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. వాటిని చెప్పిన గురువులు శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వంటివారు. భక్తి ఉద్యమంలో ఆళ్వార్లు, నయనార్లు వీళ్ల గురించి కూడా ఉంది. ఇదంతా ఫిలాసఫీ, కల్చర్ పార్ట్. మరి టెంపుల్ సిస్టమ్ అంటే ఆలయాల నిర్వహణకు సంబంధించి ఏముంది? ఆ ఇక్కడికే వస్తున్నా. ఇది చాలా ప్రాక్టికల్ పార్ట్. దేవాలయ ఆదాయ వనరులు, నిధుల కేటాయింపు, ముఖ్యంగా ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 57 ప్రకారం ఎలా చెయ్యాలి అన్నది తెలియాలి. సెక్షన్ 57, ఓకే. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు, అవి సెక్షన్ 29లో ఉంటాయి. ఆ విధులు ఏమిటి అనేది కూడా సిలబస్లో ఉంది. అంటే చట్టంలోని సెక్షన్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అవును, వాటితో పాటు ల్యాండ్ రికార్డ్స్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. ముఖ్యంగా ఆర్ఓఆర్ చట్టం అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, ఇంకా ఎండోమెంట్ భూములకు సంబంధించిన చట్టాలు అంటే సెక్షన్లు 75 నుంచి 86 వరకు. ఓ, ఈరోజు ఈ వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. నాకేం పర్లేదు. అభ్యర్థులకు ఉపయోగపడితే సంతోషం.